హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్ విత్ ఎంవిఎల్. యూట్యూబ్ మానిటైజేషన్ క్రైటీరియా చేంజ్ అయింది. సో ఈ వీడియోలో మనం ఓల్డ్ క్రైటీరియా ఏంటి, న్యూ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలాగే నేను ఛానల్ స్టార్ట్ చేసి 4 years అయింది, కానీ ఇంతవరకు ఎందుకు మానిటైజ్ అవ్వలేదు, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, నాలాగా మీరు మిస్టేక్స్ చేయకుండా త్వరగా మానిటైజేషన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో యూట్యూబ్ మనకి కొత్తగా ఒక అప్డేట్ ఇచ్చింది. అదేంటో ఈ వీడియోలో చెప్పుకుందామని చెప్పాను కదా. ఫస్ట్ ఓల్డ్ క్రైటీరియా ఏంటో మాట్లాడుకుందాము. అంటే యూట్యూబ్లో మన ఛానల్ మానిటైజ్ అవ్వాలి అంటే మనకి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. అదేంటంటే షార్ట్స్ ద్వారా మనం మానిటైజ్ చేసుకోవాలి అంటే ఏ రోజైతే మనం మానిటైజేషన్కి అప్లై చేస్తున్నామో ఆ రోజు నుండి బ్యాక్కి 3 months ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఛానల్కి 10 million వ్యూస్ అనేవి రావాలి. అలా వస్తే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది షార్ట్స్ త్రూ క్రైటీరియా. నెక్స్ట్ లాంగ్ వీడియోస్. మనం లాంగ్ వీడియోస్ ద్వారా మన ఛానల్ని మానిటైజ్ చేసుకోవాలి అంటే ఈ రోజు నుండి, అంటే మీరు ఏ రోజు అయితే మానిటైజేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ రోజు నుండి బ్యాక్ 365 days అంటే 1 yearకి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి 4000 వాచ్ అవర్స్ అనేవి రావాలి. సో ఇది వచ్చేసి ఓల్డ్ క్రైటీరియా. ఇప్పుడు యూట్యూబ్ మనకిచ్చిన అప్డేట్ ఏంటి అంటే షార్ట్స్ త్రూ మనం మానిటైజ్ చేసుకోవాలి అనుకుంటే మనకి 3 months పీరియడ్ ఆఫ్ టైంలో మనకి 20 million వ్యూస్ అనేవి రావాలి. అంటే యూట్యూబ్ ఇంతకు ముందు ఉన్న 10 millionని డబుల్ చేసి 20 million చేసింది షార్ట్స్ ద్వారా మానిటైజ్ అవ్వడానికి 3 months ఆఫ్ టైంలో. అండ్ కమింగ్ టు లాంగ్ వీడియోస్కి ఇంతకుముందు 4000 వాచ్ అవర్స్ అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా మానిటైజేషన్కి. ఇప్పుడు యూట్యూబ్ దాన్ని 8000 చేసింది. సో మనం లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేసుకోవాలి మన ఛానల్ని అంటే అక్షరాల 8000 వాచ్ అవర్స్ మనం రీచ్ అవ్వాలి. సో యూట్యూబ్ డబల్ చేసేసింది. దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది క్రియేటర్స్ పెరిగిపోయారు. క్రియేట్ చేసేవాళ్ళు ఇంతకుముందు తక్కువ ఉండేవాళ్ళు, చూసేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకనే యూట్యూబ్ ఈ టఫెస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని తీసుకొచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ కమింగ్ టు సెకండ్ థింగ్, ఇది ఎప్పటి నుండి అప్లై అవుతుంది? యూట్యూబ్ రీసెంట్గా అనౌన్స్ చేసింది, కానీ ఇది ఇప్పటికిప్పుడు అప్లై అయిపోదు. Feb 2027 అంటే ఇది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 2027, ఫిబ్రవరి 2027 ఈ టైంకి మనకి ఈ కొత్త ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది అమల్లోకి వస్తుంది. సో మనకి ఈ 6 months ఆఫ్ టైం ఏదైతే ఉందో ఈ 6 months ఆఫ్ టైంలో మనం మన ఛానల్ని మానిటైజ్ చేసుకోవాలనుకుంటే మనకి ఓల్డ్ క్రైటీరియానే ఉంటుంది. సో ఓల్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ద్వారా మనం మానిటైజ్ చేసుకోవచ్చు. నార్మల్గా రెగ్యులర్గా ఇదే పనిగా అంటే కాంటెంట్ క్రియేషనే పనిగా ఉండి చేసే వాళ్ళైతే ఈ 6 months లోపు మానిటైజ్ చేసుకోవడం ఈజీ. కన్సిస్టెంట్గా ఉండి పోస్ట్ చేస్తూ ఉంటే, కంటెంట్ మంచిగా ఉంటే మనకి ఈ 6 monthsలో మానిటైజేషన్ అవ్వడం అనేది ఈజీ ప్రాసెస్. లేదు ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేయాలి, ఇంకా చేయలేదు, ఫ్యూచర్లో చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఇమీడియట్గా ఛానల్ స్టార్ట్ చేసి మీ జర్నీని స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ 6 months మీరు కష్టపడితే మానిటైజేషన్ అవుతుంది. లేదు మేము ఇంకా కన్సిస్టెంట్గా చెయ్యలేము, మాకు వేరే జాబ్ ఉండింది, వేరే పని ఉంది, వేరే ఎయిమ్ ఉంది, ఇది జస్ట్ సైడ్ ట్రాక్లా పెట్టుకున్నాము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాలాగా మనకిది కష్టమే, కానీ ట్రై చేసి చూద్దాం, ట్రై చేస్తే అవ్వదంటే ఏముంటుంది చెప్పండి. సో ట్రై చేద్దాం ఫెబ్లోపు మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి. కానీ ఫెబ్ నుండి అయితే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే జనరల్గా ఈ 4000 వాచ్ అవర్స్ రావడం అనేది చాలా బిగ్ థింగ్. అలాంటిది ఇప్పుడు యూట్యూబ్ దాన్ని డబుల్ చేసేసింది, 8000 వాచ్ అవర్స్. సో ట్రై చేద్దాం. ఇది అప్డేట్ గురించి ఈ విషయం. ఇప్పుడు నేను బీటెక్ 3rd yearలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. నేను బీటెక్ 2024 పాస్డ్ అవుట్. సో 3rd year అంటే 2023లో ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది 2026. సో ఆల్మోస్ట్ 3 to 4 years అవుతుంది. ఈ 3 years ఆఫ్ టైంలో నేను ఎందుకు నా ఛానల్ని మానిటైజ్ చేసుకోలేకపోయాను అనేదానికి 2 main reasons ఉన్నాయి. వన్ ఈజ్, నేను 3rd yearలో స్టార్ట్ చేశాను. అప్పుడు షార్ట్స్ బాగా పోస్ట్ చేశాను. నేను అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు రీచ్ కూడా బాగా వచ్చేది. మంచిగా నాకు అప్పుడే 1K+ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు.
నేను అది కంటిన్యూ చేయకుండా నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటి అంటే, అందరూ లైక్ రిలేటివ్స్ కానీ పెద్దోళ్ళు, అంటే మా పేరెంట్స్ కాదు, మన రిలేటివ్స్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు చెప్పిన మాట విని ఫస్ట్ ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవ్వాలి, ప్లేస్మెంట్స్కి టైం ఇవ్వాలి, ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ కొన్ని రోజులు పక్కన పెట్టేయాలి అని నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం మానేసి ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో ఇంకా అలా ఇయర్ మొత్తం గడిచిపోయింది. కాలేజ్ నుండి బయటకు వచ్చాక ఒక 3 monthsకి నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చాక కొత్త జాబు, కొత్త టెక్నాలజీస్, పైగా ప్రెషర్ ఉంటుంది కదా, నేర్చుకోవాలి, లేదంటే మనం ప్రొబేషన్ పీరియడ్లోనే ఉన్నాము, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది మన జాబ్కి అని చెప్పి అప్పుడు అసలు యూట్యూబ్ని టచ్ చేయకుండా ఓన్లీ ఆఫీస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండేదాన్ని. అలా ఒక 3-4 months జాబ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, 3-4 months అయిన తర్వాత అప్పుడు మళ్ళీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు పోస్ట్ చేయడం స్టార్ట్ చేసేసరికి మోర్ దాన్ 1 year గ్యాప్ వచ్చేసరికి నాకు రీచ్ అంతగా వచ్చేది కాదు. సబ్స్క్రైబర్స్ అస్సలు పెరిగేవాళ్ళు కాదు. నేను 3rd yearలో ఉన్నప్పుడు మోస్ట్లీ నాకు 3 to 4 monthsలో నాకు 1K+ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఆ తర్వాత నేను జాబ్ జాయిన్ అయిన తర్వాత అప్పటి నుండి ఇప్పటికి ట్రై చేస్తూనే ఉన్నాను. ఇంకో 1K కూడా అవ్వలేదు. 1K+లోనే అలాగే ఉండిపోయాను. ఇప్పుడైతే 2K దగ్గరలో ఉన్నాను. దగ్గరలో అంటే స్టిల్ నాకు ఇంకా ఒక 300 సబ్స్క్రైబర్స్ వస్తే నేను 2K అవుతాను. నా ఛానల్ ఇంకా మానిటైజ్ అవ్వకపోవడానికి సెకండ్ రీజన్ వచ్చేసి, నేను ఫస్ట్ నుండి ఏమనుకునేదాన్నంటే కంటిన్యూస్గా షార్ట్సే పోస్ట్ చేద్దాము, అంటే నాకు ఒక మినిమం 4-5K సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు షార్ట్సే పోస్ట్ చేద్దు ఉందాము, అంటే షార్ట్స్ వల్ల మనకి రీచ్ ఎక్కువ వస్తుంది కదా. సో అప్పుడు మనకు ఒక 4K-5K సబ్స్క్రైబర్స్ ఉంటే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేద్దాము, సో దట్ లాంగ్ వీడియోస్ కూడా మంచిగా వ్యూస్ వస్తాయి అనుకునేదాన్ని. ఇది నేను చేసిన సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ షార్ట్స్ పోస్ట్ చేద్దాము, రీచ్ వచ్చిన తర్వాత లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దామని అస్సలు అనుకోకండి. ఇట్స్ అ వర్స్ట్ ఐడియా. సో మనం ఏ రోజైతే ఛానల్ క్రియేట్ చేసామో షార్ట్స్ పోస్ట్ చేయకపోయినా పర్లేదు, స్టార్టింగ్ నుండే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి. ఎందుకంటే రీచ్ వచ్చేది డైరెక్ట్గా లాంగ్ వీడియోస్కే వస్తుంది, షార్ట్స్తో పని లేకుండా. దానివల్ల మనకి మానిటైజేషన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. పైగా జనాలు కూడా మన లాంగ్ వీడియోస్ చూడడానికి అలవాటు పడతారు. మనం స్టార్టింగ్ నుండి షార్ట్స్ పోస్ట్ చేసి ఒకేసారి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసినా కూడా, ఇప్పుడు మనకు ఒక 5K సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మన లాంగ్ వీడియోకి 500 వ్యూస్ కూడా రావు స్టార్టింగ్లో. అదే మనం స్టార్టింగ్ నుండి లాంగ్ వీడియోసే పోస్ట్ చేస్తూ ఛానల్ని లాంగ్ వీడియోస్ బేస్ చేసుకొని రన్ చేసుకున్నామంటే స్టార్టింగ్ నుండి వచ్చే వ్యూస్ కానీ, రీచ్ కానీ, న్యూ సబ్స్క్రైబర్స్ కానీ అంతా లాంగ్ వీడియోస్కి అలవాటు పడిపోతారు. సో నేను చేసిన మెయిన్ 2 మిస్టేక్స్ అయితే ఇది. కన్సిస్టెంట్గా ఉండకపోవడం, మధ్యలో డేస్ మంత్స్ కాదు ఏకంగా ఇయర్స్ గ్యాప్ తీసుకోవడం. సెకండ్ థింగ్ అంటే ఇది, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకుండా చాలా సబ్స్క్రైబర్స్ వచ్చేసిన తర్వాత లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అని అనుకోవడం. Day 1 నుండే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి. Day 1 నుండి కన్సిస్టెంట్గా ఉండండి. ఇదే నేను మీకు ఇచ్చే సజెషను. ఈ 2 రీజన్స్ వల్లే నా ఛానల్ స్టార్ట్ చేసి 4th yearలో ఉన్నా కూడా ఇంకా మానిటైజ్ అవ్వలేదు. ఇప్పుడు చూస్తే యూట్యూబ్ ఏమో పెద్ద బాంబు తెచ్చి పడేసింది, ఎలిజిబిలిటీ క్రైటీరియాని డబుల్ చేసి పడేసింది. ఆ వాచ్ అవర్స్ రావడమే కష్టం రా దేవుడా అనుకుంటుంటే ఇప్పుడు ఏకంగా దాన్ని డబుల్ చేసింది. ఇది అసలు అయ్యే పని అని నాకు అనిపించట్లేదు, అంటే నా ఛానల్కి. నేను చెప్పాను కదా, కన్సిస్టెంట్గా మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి కాంటెంట్ క్రియేషన్ అనుకున్న వాళ్ళు చేసేయచ్చు, 6 monthsలో ఈజీగా అయిపోతుంది. అండ్ నేను మీకు ఇవ్వబోయే సజెషన్ ఏంటి అంటే, ఇంకోటి, మీరు ఏదైనా ఒక కాంటెంట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. ఇది నా కాంటెంట్, ఈ కాంటెంట్ మీదే నేను వీడియోస్ చేస్తాను, ఇదే నా మెయిన్ కాంటెంట్ అన్నట్టు ఉండాలి. ఒకరోజు ఇది చేసి ఒకరోజు అది చేసి ఇట్లా ఉంటే ఏంటంటే ఆడియన్స్కి కనెక్టివిటీ ఉండదు. వీళ్ళ కాంటెంట్ ఏంటి, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరమైంది, ఒక పర్టికులర్ కాంటెంట్, ఒక పర్టికులర్ థింగ్, ఎగ్జాంపుల్ కుకింగ్, వాళ్ళకి కుకింగ్లో ఒక డౌట్ వచ్చింది, ఆ వీడియో నీ ఛానల్లో ఉంటే డైరెక్ట్గా వాళ్ళు నీ ఛానల్కి వచ్చి సెర్చ్ చేసుకొని చూసేలా ఉండాలి. నీ ఛానల్ కేర్ ఆఫ్ అడ్రస్ లేదు అంటే, ఏ కాంటెంట్ బేస్డ్ అనేది లేదు, అప్పుడు దేనికోసం వచ్చి నీ దానిలో సెర్చ్ చేస్తారు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ సజెషన్ నేను మీకు ఇవ్వబోయేది ఏంటి అంటే, ఇది నా ఫీలింగ్, ఎందుకంటే నా వీడియోస్లో కంటిన్యూటీ ఉండదు. మొన్న నేనేం చేశాను, నిన్నేం జరిగింది, ఈరోజు ఏం చేయబోతున్నాను, రేపు ఏం జరుగుతుంది, ఇలా ఆడియన్స్కి ఒక కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఛానల్కి కనెక్ట్ అవ్వడానికి.
సో ఇదన్నమాట ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కనెక్టివిటీ. ఇది నాకు నేను తెలుసుకొని ఇచ్చుకున్న ఫీడ్బ్యాక్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ ఇట్. చేస్తా చిన్నగా, ఎందుకంటే నాకు కంటిన్యూస్గా డైలీ వ్లాగ్స్ చేయడానికి అంత స్కోప్ ఉండట్లేదు. మెయిన్ రీజన్ వచ్చేసి నేను పీజీలో స్టే చేస్తాను, రూమ్మేట్స్ ఉంటారు కదా, ఎంకరేజ్ చేస్తారు, చేసుకోమంటారు, కానీ వాళ్ళు ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో, వాళ్ళకి ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందేమో నేను వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటే అని. రూమ్లో ఎవరు లేనప్పుడు, లేదా బయట ఎక్కడైనా తినడానికి వెళ్ళినప్పుడు, బయట ఏదైనా చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి వీడియోస్ మాత్రమే తీసుకొని పోస్ట్ చేస్తూ ఉన్నాను నేను. సో ఇది నా సజెషన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసి మీకు ఒక 1500 2000 వాచ్ అవర్స్ వచ్చినాయి, 3000 వాచ్ అవర్స్ వచ్చినాయి, మీకు ఇంకొన్ని వాచ్ అవర్స్ వస్తే మీ ఛానల్ మానిటైజేషన్కి దగ్గరలో ఉంది అని అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే లైవ్ పెట్టేయండి. అంటే మీరు ఎక్కడికైనా బయట ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఇంకేదైనా కానీ మీ డైలీ రొటీన్స్ గురించి కానీ మీరు లైవ్ పెట్టేయండి. లైవ్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే వీడియో రన్ అనేది ఎక్కువ టైం ఉంటుంది, అంటే వీడియో ఎక్కువసేపు వస్తుంది, లైవ్ అనేది ఎక్కువ టైం వస్తుంది కదా. సో దానివల్ల కొంతమంది మీ లైవ్ చూసినా కూడా మీ వాచ్ అవర్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. మీరు మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నారు, ఇంకొన్ని వాచ్ అవర్స్ మాత్రమే మీకు కావాలి అనుకున్నప్పుడు ఇలా లైవ్ పెట్టేసి మానిటైజేషన్కి అప్లై చేసుకోండి. మానిటైజేషన్కి అప్లై చేసుకొని మీకు అప్రూవ్ అయ్యి పేమెంట్ రావడం స్టార్ట్ అయిన తర్వాత కావాలంటే మీరు ఆ లైవ్ వీడియోస్ డిలీట్ చేసేసుకోవచ్చు, నార్మల్గా మీ కాంటెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీ వీడియోస్లో యూనిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరో ఏదో చేశారు, అది తెచ్చి కాపీ చేసి మీరు ఇక్కడ చేయడము ఇలా అంతా చేయకూడదు. మీ వీడియోలో మీరు రికార్డ్ చేసిన వీడియో కానీ, మీరు ఇచ్చే ఆడియో కానీ, వాయిస్ ఓవర్ కానీ ఇదంతా యూనిక్గా, ఇది ఈ అమ్మాయిదే, వేరే వాళ్ళది కాపీ చేసింది, లేదా వేరే వాళ్ళ ఆడియో తెచ్చి పెట్టింది, వేరే వాళ్ళ వీడియోకి ఈమె ఆడియో ఇస్తుంది, ఇదంతా ఉండకూడదు. మీ వీడియో మీ ఆడియో మీరు ఓన్గా తీసుకొని రికార్డ్ చేసుకొని అప్లోడ్ చేయండి. దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. అంటే మన కాంటెంట్లో ఒరిజినాలిటీ అనేది ఉండాలి కదా, ఇది నా కంటెంట్, నా ఛానల్, నా వీడియో, నా ఆడియో ఇలా ఉండాలి. అప్పుడప్పుడు సాంగ్స్ యూజ్ చేస్తాం, అది వేరే విషయం, అవి మన అందరికీ యాక్సెసిబుల్, అందరం ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, కాబట్టి ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ ఛానల్లో ఇచ్చిన వాయిస్ ఓవర్ తెచ్చి యాడ్ చేయడం ఇలాంటివి చేయొద్దని చెప్తున్నా. అండ్ ఇవే నాకు తెలిసినంత వరకు నేను చేసిన మిస్టేక్స్, నేను మీకు ఇవ్వాలనుకున్న సజెషన్స్. ఎవరైతే కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ యూనిక్నెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వైల్ క్రియేటింగ్ కాంటెంట్. ఇవి నేను చెప్పాలనుకున్న థింగ్స్. ఎవరైనా ఉంటే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కొత్త అప్డేట్ అప్లై అయ్యేలోపు ఈ 5 to 6 monthsలో త్వరగా మీ ఛానల్ని గ్రో చేసుకోండి, ఎర్న్ చేసుకోండి హ్యాపీగా. వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు నచ్చితే నా ఛానల్ని, నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను కూడా ఆ లోపు ఫెబ్లోపు మానిటైజేషన్కి అప్లై చేసుకోగలిగితే నాకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో కాబట్టి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అందరికీ. ఎందుకంటే మీ ఫ్రెండ్స్లో చాలామంది మీకు చెప్పకపోవచ్చు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామని, ఇంట్రెస్ట్ ఉంది అని, కానీ ఇలాంటి వీడియోస్ వాళ్ళకి చేరితే ఏంటంటే వాళ్ళకి ఈ విషయాల గురించి అప్డేట్ అనేది వస్తుంది కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని. అంతే. ఛానల్ని నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను కూడా ఈరోజు నుండి వీడియోస్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.